పిల్లలకి పాఠాలు చెప్పి వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సినటువంటి ఉపాధ్యాయులే తప్పుడు మార్గంలో పయనిస్తుంటే ఇంక సమాజాన్ని తీర్చిదిద్దేది ఎవరు? ఈరోజు సమాజంలో అందరూ అన్ని విధాలుగా ప్రయోజకులు అవ్వాలంటే మొట్టమొదటిది గురువులు మంచిగా ఉండడం. గురువులు ఎంత నిబద్ధతతో, ఎంత పరివర్తనతో, ఎంత అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన బాగుంటుందో పిల్లలు కూడా అదే విధంగా తీర్చిదిద్దబడతారు. కానీ ఈరోజు అనేక పాఠశాలల్లో పిల్లలు ఏ విధంగా తయారవుతున్నారో మనం చూస్తున్నాం. కొంతమంది తాగుడుకు కూడా బానిసై వస్తున్నారు. కానీ టీచర్స్ ఎలా ఉన్నారు? ఈరోజు రాజస్థాన్లో చిత్తూర్గఢ్లో ఉన్నటువంటి ఒక స్కూల్లో, ఒక ప్రభుత్వ స్కూల్లో ఒక ఉపాధ్యాయుడిద్దరూ కూడా కొన్ని రోజులుగా వాళ్ళైతే శృంగారం జరుపుతున్నారట. ముద్దులు పెట్టుకుంటున్నారు, అలాగే మిగతా అన్నీ చేసుకుంటున్నారు. అది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అక్కడ ఈవో ఆ విషయం తెలిసి వెంటనే వాళ్ళని సస్పెండ్ చేశారు. కానీ వీళ్ళు దొరికారు కాబట్టి దొరకని దొరలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను చిన్నప్పుడు చదువుతున్నప్పుడే మా ఊర్లో ఒకడు బరిలుండి వచ్చినటువంటి ఒక టీచరు అక్కడ ఉన్నటువంటి వ్యక్తితో అసభ్యంగా అంటే వాళ్ళిద్దరికి కుదిరింది. అవి మా పిల్లలు చూడడం, మేము దాని గురించి డిస్కషన్ చేయడం, మా పైన ప్రభావం పడింది కదా. అలాగే ఇప్పుడు టీచర్స్ అందరూ చాలా వరకు ఉన్నారు. అలాగే చిన్న పిల్లలు కూడా లైంగికంగా వేధిస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఈ టీచర్స్ వీళ్ళు ఇద్దరూ కూడా సరే బయట ఎక్కడో చేసుకోవాల్సింది స్కూల్లోనే చేసుకుంటున్నారు. మిగతా పిల్లలు చూసి టీచర్లు చేశారు కాబట్టి మనం కూడా చేయడం తప్పు కాదేమో అనే ఒక కామం పుడుతుంది కదా. 10th క్లాసు ఇంటర్ పిల్లలకి కరెక్ట్గా యుక్త వయసు అది. ఒక మంచి మార్గంలోకి వెళ్ళాలన్నా, చెడు మార్గంలోకి వెళ్ళాలన్నా అదే మంచి వయసు, యుక్త వయసు, టీనేజ్ అంటాం. ఈ టీనేజ్లోనే మనం టీనేజ్కి వచ్చామంటేనే తల్లిదండ్రుల నుంచి విడిపోయి బయటకు వస్తున్నాం. అంటే తల్లిదండ్రులు అప్పటి వరకు తల్లిదండ్రులు మనకి అన్ని ప్రపంచమంతా తల్లిదండ్రులే మనకి. అప్పుడు మనం ఈ కౌమార దశలోకి వస్తున్నాం. ఈ కౌమార దశలోకి వచ్చేసరికి మనకి ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు. ఆ తర్వాత బయట ప్రపంచం గురించి తెలుస్తుంది. ఆ తర్వాత రకరకాలు చెడు మార్గమా మంచి మార్గం అనేది మనం ఎంచుకునే వయసు అది. కాబట్టి అలాంటి సమయంలో ఈ టీచర్లు చేసినటువంటి పనుల వల్ల చాలామంది తప్పుడు మార్గంలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళని సస్పెండ్ చేశారు సరే, కానీ చాలామంది దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి పాఠశాలలో ఒకలో ఇద్దరు ఉంటున్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించి సస్పెండ్ చేయాలి, లేదా వాళ్ళైనా మారాలి.